హాయ్ గైస్, నేను మీ పవన్ కుమార్ గొల్ల గ్రేస్ పవర్ స్టోర్స్ భీమవరం. సో టుడే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కనుక అన్లాక్ ఆర్ డిజిటల్. ఎవరైతే సౌండ్ సిస్టమ్ పెట్టి అనలాగ్ నుంచి డిజిటల్గా అప్డేట్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇది ఒక మంచి వీడియో అనమాట. సో అనలాగ్ మిక్సర్ ఆర్ డిజిటల్ మిక్సర్, చాలామంది ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేసేది అనలాగ్ మిక్సర్. ఇప్పుడు ఎవరైతే స్టార్ట్అప్ రేంజ్లో ఉన్నారో సో వాళ్ళైతే ఎక్కువ అనలాగ్ మిక్సర్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఎవరైతే కొంచెం అడ్వాన్స్కి వెళ్ళారో సో వాళ్ళైతే డిజిటల్ కన్సోల్స్ యూస్ చేస్తారు. అసలు డిజిటల్కి అనలాగ్కి తేడా ఏంటి, సో డిజిటల్ అంటే ఏంటి, అనలాగ్ అంటే ఏంటి, సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అనలాగ్ మిక్సర్లో చూసుకుంటే ఏ మిక్సర్లో అయినా ఉంది 3 బ్యాండ్ ఆఫ్ ఈక్యూ అండ్ వచ్చేసరికి మెయిన్. తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఆక్స్. సో దీంట్లో రెండు విధాలుగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే కనుక మోనిటర్ ఆఫ్ మిక్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకి లైవ్ మెయిన్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ అవుట్పుట్స్ ఉన్నాయో లెఫ్ట్ హ్యాండ్ అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మనం బ్యాలెన్సింగ్ డైరెక్ట్గా మన ఫ్యాక్టర్స్తో బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ఏదైతే ఆక్స్ అండ్ ఏదైతే మోనిటర్ స్టేజ్ మోనిటర్స్ ఉన్నాయో వాడతామో సో వాటికి ఏంటంటే మనం డైరెక్ట్గా మనం ఏదైతే మెయిన్ ఈక్యూ చేసుకుంటామో సో దాన్నే మనం పెట్టగలుగుతాం. ఏదైతే మెయిన్ ఆక్స్ ఉందో సో ఆ విధంగా డైరెక్ట్గా మనం పెట్టగలుగుతాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక హమ్మింగ్ కంట్రోల్ చేయాలనుకోండి సో అనలాగ్ మిక్సర్ అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు డిజిటల్ డిఫికల్ట్గా ఉంటుంది తెలుసు. అనలాగ్ మిక్సరే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నో ఈక్యూ. ఏదైతే మీరు స్టేజ్ మోనిటర్స్ వాడుతున్నారో సో స్టేజ్ మోనిటర్స్కి అనలాగ్ మిక్సర్లో ఈక్యూస్ అనేది ఉండదు. ఇదే అవుట్పుట్ మోనిటర్లోకి అనేది వెళ్ళిపోతుంది. సో దానికి మనకి ఎటువంటి ఈక్యులైజేషన్ ఉండదు. అండ్ తర్వాత వచ్చేసరికి ఎఫెక్ట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. సో ఇప్పుడు అనలాగ్ మిక్సర్ ఈ థీరీతో ఉంటుంది. అనలాగ్ మిక్సర్ ఏంటంటే ఇట్ కెనాట్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎలాగంటే అనలాగ్ మిక్సర్ని మనం ఏది కూడా చేంజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఛానల్ తీసుకెళ్ళి ఇంకొక ఛానల్ ఇన్పుటింగ్ చేయాలన్నా సరే ఏం చేయాలన్నా మనం అనలాగ్ మిక్సర్లో అయితే చేయలేం. సో ఇది అనలాగ్ మిక్సర్. అనలాగ్ మిక్సర్ ఏదైతే ఉందో సో దాంట్లో ఉన్నదే మనం యూజ్ చేయాలి అండ్ దాంట్లో ఉన్నట్టుగానే మనం వాడుకోవాలి. రెండోది ఏంటంటే వాటికి కొన్ని ఈక్యూస్ ఆఫ్ పారామీటర్స్ ఆఫ్ ఈక్యూస్ ఇస్తాడు. అండ్ కొన్ని మిక్సర్స్కి అయితే మన కంప్రెసర్స్ ఇస్తాడు. సో ఆ విధంగా ఏదైతే మన అనలాగ్ మిక్సర్లో ఏ ఏ కంపెనీ ఏదైతే మనకి దాంట్లో ఇన్స్టాలేషన్ చేసిందో సో దాన్నే మనం వాడుకుంటూ ఉండాలి. సో ఇది అనలాగ్ మిక్సర్. అండ్ డిజిటల్ ఏంటంటే అనేది యూ కెన్ డిజైన్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే దాన్ని మీరు ఏ విధంగా వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు, ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఆడియో అవనివ్వండి, అవుట్పుట్స్ అవనివ్వండి, ఇన్పుట్స్ అవనివ్వండి, ప్యాచింగ్స్ అవనివ్వండి, ఏదైనా కూడా మీకు నచ్చిన విధంగా దాన్ని చేసుకోవచ్చు. ఈవెన్ ఎనీ డిజిటల్ మిక్సర్స్ యూ కెన్ డూ. అంటే ఏ మిక్సర్ అయినా కానీ మనకు నచ్చిన విధంగా చేసుకోగలుగుతాం. డిజిటల్ అండ్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ డిజిటల్ మిక్సర్. సో సో ఇప్పుడు మన డిజిటల్ మిక్సర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛానల్ తీసుకున్నట్లయితే మనకి ఛానల్లో జస్ట్ ఆన్ సోలో సెలెక్ట్ ఆన్ చేసుకుని ఛానల్ సెలెక్ట్ మనం బటన్ ఎప్పుడైతే సెలెక్ట్ బటన్ నొక్కుంటామో సో ఆ ఛానల్ యొక్క ఫీచర్స్ ఏదైతే ఆ ఛానల్ మనం ఏమైతే యూస్ చేస్తామో అవన్నీ కూడా మనకి డిస్ప్లే మీద చూపిస్తాయి. ఏ డిజిటల్ మిక్సర్ అయినా కానీ ఆటోమేటిక్ సెలెక్ట్ చేయగానే ఈవెన్ ఎన్ని మిక్సర్ అయినా సరే మీకు డిస్ప్లే మీద చూపిస్తుంది. సో ఇప్పుడు డిస్ప్లే మీద చూద్దాం. ఇప్పుడు ఇది కొంచెం అడ్వాన్స్ కదా. దీనికి అడ్వాన్స్ అయితే మీకు ఏముంటుందంటే కనుక దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోగానే దీంట్లో ఉన్నది గెయిన్ ఉంటుంది. తర్వాత 48V ఫ్యాంటమ్ పవర్ అండ్ వచ్చేసరికి గ్రాఫిక్ ఆఫ్ ఈక్యూ అండ్ తర్వాత కంప్రెసర్ గేట్. ఇవి అయితే కనుక మీకు అవైలబుల్గా ఉంటాయి దాంట్లో ఏదైతే డిజిటల్ మిక్సర్ మీరు యూస్ చేస్తున్నారో వాటర్ ద మెయిన్ రీజన్ అనమాట. సో గెయిన్ అంటే మీకు తెలిసిందే. గెయిన్ ఏం చేస్తుంది ఏంటంటే ఏదైనా సౌండ్ని తక్కువ ఉన్నదని మిల్లీ వోల్ట్ని వోల్ట్కి ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ తర్వాత ఫ్యాంటమ్ వచ్చేసరికి కండెన్సర్ మైక్ యూస్ చేస్తుంది. తర్వాత వచ్చేసరికి గ్రాఫిక్ ఈక్యూ ఉంటుంది. గ్రాఫిక్ ఈక్యూ కూడా మీకు 4 బ్యాండ్ ఆఫ్ ఈక్యూ ఇస్తాడు. ఒకటి అవుట్లో కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఫ్రీక్వెన్సీ సెలెక్షన్, ఫ్రీక్వెన్సీ గెయిన్ అండ్ క్యూఆర్ కోడ్. ఈ మూడు కూడా ప్రతి ఒక్క ఏదైతే ఫ్రీక్వెన్సీ సెలెక్షన్ 4 బ్యాండ్ ఎక్కువ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంది. కంప్రెసర్, సో కంప్రెసర్ అయితే అవైలబుల్. కంప్రెసర్ పెట్టడం వల్ల ఏంటంటే ఏదైనా హయ్యర్ టోన్ని మనం డిగ్రీస్ చేయడానికి కంప్రెసర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ తర్వాత వచ్చేసరికి గేట్ అంటే ఏంటంటే కనుక మనకి ఏదైతే అన్నెసెసరీ వాయిస్ మైక్లోకి రిసీవ్ చేసుకుంటుందో సో ఆ మైక్ అన్నెసెసరీ వాయిస్ని కట్ చేయడానికి మనం ఈ గేట్ అనేది వాడుతూ ఉంటాం. ఇన్పుట్కి ఏ విధంగా ఉంటుంది గ్రాఫిక్ ఈక్యూ ఉందో సో అవుట్పుట్ కూడా గ్రాఫిక్ ఈక్యూ ఉంటుంది అండ్ పారామీటర్ ఆఫ్ ఈక్యూ కూడా మనకి దాంట్లో ఉంది. సో మెయిన్ అవుట్పుట్స్కి పారామీటర్ ఆఫ్ ఈక్యూ ఉంది అండ్ మోనిటర్స్ కూడా మనకి పారామీటర్ ఆఫ్ ఈక్యూ ఉంది. బికాస్ ఆఫ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ ఏదైతే మన ఫీడ్బ్యాక్ ఏదైతే మైక్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఏదైతే మనకి రెస్పాండ్ అవుతుందో సో ఆ ఫ్రీక్వెన్సీని కూడా మనం డిజిటల్ మిక్సర్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిజిటల్ మిక్సర్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మిక్సర్ సంబంధించిన ఆల్రెడీ 2 వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయబడ్డాయి. ఎవరైతే బేసిక్గా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుద్ది. ఎవరైతే ఓల్డ్‌గా కన్సోల్స్ వాడుతున్నారో సో వాళ్ళకైతే దీని గురించి చాలా బాగా తెలుసు. అండ్ ఎవరైతే న్యూగా చూస్తున్నారో వాళ్ళకనేది ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుద్ది. సో మీకు ఇష్టమైన డిజిటల్ మిక్సర్ కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చిన డిజిటల్ మిక్సర్ని కింద కామెంట్లో పిన్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.